హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అరగంట హస్బెండ్ 32 ఎపిసోడ్ ఫ్రెండ్స్. అభి సిరిలా ఫస్ట్ నైట్ అని తెలిసి రగిలిపోతూ నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావే, నా సంతోషాలను లాగేసుకుని నువ్వు కులుకుతున్నావా, నిన్ను వదలనే అంటూ అరుస్తూ తన ముందు ఉన్న డ్రింక్ తాగుతూ సిరిని తలుచుకుని రగిలిపోతూ కళ్యాణ్కి కాల్ చేసింది స్నేహ. సిరి కొంచెం సేపటికే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. బుజ్జిపప్పిలా ముడుచుకుని పడుకున్న సిరిని చూసి ఎంత క్యూట్గా ఉన్నావే, నిద్రలో నెమ్మదిగా తన దగ్గరకు లాక్కుని మొహం మీద అల్లరి చేసే ముంగుర్లను చెవి వెనక్కి పెడుతూ, నిద్రలో ఎంత అమాయకత్వంగా ఉన్నావే, మెలకుగా ఉంటే అల్లాడేస్తావు, ఎంత క్యూట్ రాక్షసివేంటే అని ఎన్ని అన్నానే, ఎంతగా బ్లేమ్ చేశాను, అయినా నీలో నా మీద ఇసమంత కూడా చిరాకు పడలేదు, ద్వేషం లేదు, దూషించలేదు, నిజంగా నువ్వు బంగారానివే అని చిరుముద్దులో అద్దాడు అభి. అబ్బా అభి, కలలోకి వచ్చి రొమాన్స్ బాగానే చేస్తావు, మామూలుగా చూస్తే ముడుచుకుపోతావు అంటూ కలవరించి పెదవులు ముద్దుగా ముడిచింది సిరి. అమ్మని, ఇది కలలో నాతో కాపురమే చేస్తుంది, ఇది బెస్ట్, నేను ముద్దు కూడా పెట్టలేదు కలలో కూడా అనుకుని సిరి బొగ్గని మురుతూ ఎంత మెత్తగా ఉన్నాయో బన్లాగా అని. చి, ఇదేం పోలిక, రే అభి, రేపటి నుండి కొంచెం రొమాన్స్లో జనరల్ నాలెడ్జ్ పెంచుకో అని తానే తిట్టుకుని బొగ్గని మురి సిమ్లా యాపిల్లా భలే ఉన్నాయే అని బొగ్గ మీద పెదవులతో రాశాడు అభి. అని మూలిగి పడుకొని అంది నిద్రలోనే సిరి. నువ్వు హ్యాపీగా పడుకోవే, నేను నిద్ర లేకుండా చస్తుంటే ఇది బాగానే ఉంది, నేనే టెంప్ట్ అయ్యి గిలగిల్లాడుతున్నా అని ముద్దుగా సతాయించి, ఏమున్నావే బాపు బొమ్మల, అజంతా శిల్పానికి ప్రాణవస్తువు నీలాగే ఉంటుంది బుజ్జులు అంటూ కన్నార్పకుండా తెల్లని చీరలో కనువిందు చేస్తున్న అందాలను చూసి, అబ్బా ఎన్నున్నాయే నిక్షేపాలు, ఇవన్నీ నాకే నైవేద్యాలు, తొలగిన పైటచాటున వెండికొండలు రమ్మని ఉరిస్తుంటే ఆకలేక పై అతను గాఢంగా చుంబించాడు అభి మోహవేశంతో. సిరి నిద్రలో శివరై మెలకు వచ్చి గబాలు లేచి చూసింది. రాముడు మంచి బాలుడు లేక పక్కకు అతికిల్లి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మరీ నిద్రపోతున్న అభిని చూసి హా అంటూ నిట్టూర్పు విడిచి తల వెనుక ఒకటి పీక్కుని, ఒసేయ్ సిరి, నీకు వచ్చింది కలే, అది నిజమైనట్లు ఎక్కువ ఫీల్ అయ్యి ఫూల్ అవ్వకు, నీకు ఇప్పుడప్పుడే శోభనయోగం లేదేమో, నీ లవ్ ఎక్స్ప్రెస్ చేసిన టైం అసలు బాగోలేదే, అందుకే అన్ని గండాలే నీ లైఫ్కి లవ్కి, ఏం చేస్తాం, అన్నింటిని దాటి ఎప్పుడు ఫస్ట్ కిస్ అందుకుంటావు, అయినా ఇలాంటి ఆశల కోరికలు మడిచిపెట్టుకుని ముడుచుకుని పడుకో, అక్కడ ఉన్న సార్ ఎవరు అపరప్రవరాక్యుడు, రొమాన్స్ గిమ్మన్స్ లాంటివి ఈయన కడు దూరం అని. దేవుడు, సొగసంతా వేస్ట్ అయిపోయింది, వీడిని అంటూ కొట్టడానికి చేయలేపి, వద్దులే మొదటి రాత్రి నైట్ పెళ్ళం కొట్టిందంటే అపవాదు నాకెందుకు అని మూతి మూలగా పడుకుంది. ఇవన్నీ వింటూ పెదవుల చాటున నవ్వు దాసి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందే బంగారం నా మీద అని నవ్వుకుని పడుకున్నాడు. నిదుర కనురెప్పలకు చేరనంటూ మారం చేస్తుంటే, తుంటరి వయసు ఏదో కావాలని గోల్ చేస్తుంటే, మనసు నీ నిధిని నువ్వు దక్కించుకో అని ఫోర్స్ చేస్తున్నా, మైండ్ వద్దు సరెండర్ అయితే నీ పని గోవింద, కంపెనీ వర్క్ అటకెక్కుతున్నట్లు వార్నింగ్ చేసింది. వీటన్నిటి గోలకు చిరాకు దొబ్బి వాటి పీక నొక్కేసి సిరి వైపు తిరిగాడు అభి. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిన సిరిని చూసి, నీ పనే బాగుందే, ఇలా పడుకోగానే అలా నిద్రపోతున్నావు అని తెల్లని పాల మేగళ్ళ మెరుస్తున్న భుజాలను చూసి నాలుగుతో తడిమి ముద్దు పెట్టుకున్నాడు. అభిని, అల్లరి ఆపు, ఈరోజేంటి మరీ స్పీడ్ అయింది బండి అంది కలవట్లు పలుకుతూ సిరి. ఇది కల్లో సంసారం చేస్తూ పిల్లలను కూడా కనేసింది కాబోలు, కానీ నీకు ఎలా కలిసి వచ్చిందిలే అనుకుని హత్తుకుని పడుకున్నాడు అభి. సిరి ఒంటి సుగంధాలు ఆస్వాదిస్తూ నిద్రలోకి జారాడు. ఉదయం చిన్నగా తలుపు కొట్టింది హేమ. ఆ సౌండ్కి మెలకు వచ్చి లేచింది సిరి. అంతకుముందే సిరిని వదిలి తన ప్లేస్లో పడుకుని గాఢ నిద్రపోయాడు అభి. మళ్ళీ డోర్ సౌండ్ వినిపించడంతో సిరి లేచి ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుని పక్కకు చూసింది. బార్లగా పడుకున్న అభిని చూసి దగ్గరగా వెళ్ళి నుదుటిన లైట్గా కిస్ చేసి హెయిర్ని వేళ్లతో సరిచేసి, గుడ్ మార్నింగ్ ఎరగంట హస్బెండ్ గారు అని లేచి వచ్చి డోర్ తీసింది. ఎదురుగా నవ్వుతూ నుంచున్న హేమని చూసి, మార్నింగ్ అత్త అంది సిరి. మార్నింగ్ రా అంటూ నుదుటిని కిస్ చేసి, ఫ్రెష్ అయ్యారా, దేవుడికి దీపం పెడదు గాని అని సిరిని ఒక్కసారి చూసి వెళ్ళింది నవ్వుకుంటూ వస్తున్న హేమని చూసి పేపర్ తిరిగేస్తూ, ఏంటి నవ్వులు పూచాయి నా భార్యమణి మొహంలో అంటూ కళ్ళు ఎగరేశాడు రవీంద్ర. మీ బంగారాన్ని చూసి అని కన్ను గిట్టింది హేమ. నిజమేనా అడిగారు రవీంద్ర విప్పారిన మొహంతో. వాళ్ళు సంతోషంగానే ఉంటారు, ఇంకనైనా మీరు ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడకండి
అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది హేమ. అప్పుడు కుదురుకుంది రవీంద్ర మనసు. అభి కోపంతో సిరిని అవాయిడ్ చేస్తే తను బాధపడుతుందని నైట్ నుండి ఒకటి టెన్షన్ పడ్డాడు మేనకోడల లైఫ్ కోసం. అభి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి రవీంద్ర భుజం మీద పడుకుని ఊసులు చెప్తుంది సిరి. అది చూసిన అభి, దీనికి మేనమామ పోబియా గట్టిగానే ఉంది. మొగుడిని రూమ్లో వదిలేసి మామ సంకెక్కినట్టుంది, తిక్క పెళ్ళం అనుకుంటూ వచ్చాడు. రవీంద్ర విష్ చేసి హేమ కాఫీ తీసుకురా అని పిలిచాడు. హలో సార్, ఈవిడేం చేస్తుంది? మా చిన్నమామకి చెప్తారు. ఏ నువ్వు పోయి కాఫీ తీసుకురావే అని యాటిట్యూడ్గా చెప్పాడు అభి. అభి వైపు కొరకొరా చూస్తూ మాము అంటూ బిక్కమొహం పెట్టింది. వెళ్ళరా, తనకు నీ చేతితో తాగాలని ఉంది కాబోలు, తీసుకురా అని కూల్గా చెప్పారు రవీంద్ర. ఏంటి డేవిల్, మొగుడికి సేవలు చేయడం భారతనారిగా నీ కర్తవ్యం. కాఫీ అడుగుతుంటే తినుగుతావేంటి పో అని కరిచి నొసలేగరేసి ఇచ్చేశాడు సన్ని. రే, నా చేతిలో తన్నులు తినకు, నాకు కానీ తిక్కరేగిందనుకో నీకు మామూలుగా పగలదు, చూసుకో మరి అని వెళ్తుంది. అబ్బా అవునే, నువ్వు పగలగొట్టినోళ్ళు బయటపడి ఏడుస్తున్నారు, నువ్వు నీ బిల్డప్ అంటూ అరిచి మరీ కుక్కరించాడు సన్ని. రే నా బంగారం, ఏమనకు, అది ఏడిస్తే నీ తాట తీసేస్తా చూసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రవీంద్ర. చూసావా బ్రో, ఇది వరుస ఆల్ఖైదావర్ ఉగ్రవాదుల కంటే డేంజర్ వీళ్ళిద్దరు. ఒకటే టార్చర్, అన్నా హా అన్నా కూడా ఇదిగో ఈ వార్నింగులతో నా స్వేచ్ఛను హరించేస్తారు అన్నాడు సన్ని ఉడుక్కుంటూ. డోంట్ వరీ, నేనున్నాను కదా, మనం అంతకంటే ఎక్కువగా ఆడుకుందాం చిల్ అంటూ పుషింగ్ ఇచ్చాడు అభి సన్నీకి. ఇది కదా నా అన్నయ్య అంటే, నువ్వు రాముల్లో ఆర్డర్ వేసే, నేను లక్ష్మణ్లో ఫాలో అయిపోతా అన్నాడు సన్నీ మంచి జోస్తో. కాఫీ తెస్తూ, నీ అన్నయ్య కన్నయ్య మమ్మల్ని ఏం పీకలేడు కానీ నువ్వు మరీ ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకు కొండముచ్చు సన్నీ టీచింగ్ వాయిస్తో అంది సిరి. బ్రో అంటూ బిక్కమొహం పెట్టాడు సన్నీ. ఆ తాటాకు చప్పుళ్లకు వణకడానికి మనం ఏమీ ర్యాబిట్స్ కాదు, పారిపోవడానికి లయన్స్ అని సిరిని చూసి కళ్ళు ఎగరేశాడు అవి. మామ కోడలు అబ్బో అంటూ పెదవి విరిచారు, వీళ్ళంట లయన్స్ అన్నట్లు. అభి సన్నీ భుజాలు చూసుకుంటూ దులిపారు, మీ లుక్లకు మా ఆన్సర్ ఇది అని. పిల్లలతో కలిసి మీరు చిన్న పిల్లడయ్యారా, రండి టిఫిన్ చేయండి అంటూ కసినింది హేమ. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నది పాత సామెత, వరల్డ్ కింగ్ అయిన పెళ్ళం దగ్గర మాత్రం బొంగే, ఇది న్యూ సామెత అన్నాడు రవీంద్ర. అది విని సిరి కాలర్ ఎగరేసింది అభిని చూసి ఉడికిస్తూ. పోవే అంటూ లిఫ్ట్ మూమెంట్ ఇచ్చి అటు ఇటు చూసి మూతి సన్నగా సున్నాలా చుట్టి అంటూ లైట్గా కిస్ ఇచ్చినట్లు అన్నాడు. అది చూసి దెబ్బకు ఉరికింది సిరి. రాగం కుదిరింది దొంగమోహం దానికి, లేకపోతే ఉడతలే ఎగురుతుంది అనుకుంటూ వెళ్ళాడు అభి. 3 రోజులు గడిచాక చిరిని తీసుకుని వచ్చాడు అభి. ఇంటికి సిరితో పాటే లాంఛనాలు భారీగానే పెట్టారు రవీంద్ర వాళ్ళు. అభి కుదరదంటే కుదరదు, వద్దంటూ వాదం వేసిన జానకం పట్టుబట్టడంతో సైలెంట్ అయ్యాడు. అవన్నీ చూసి ఆనంద్ నొచ్చుకుంటుంటే సిరి, మావయ్య గారు మీది మాది ఏంటి, అంతా మనదే, మీరు ఎలా ఫీల్ అవుతుంటే నాకు ఏదోలా ఉంది అంది బేలగా చూస్తూ. లేదమ్మా ఫీల్ అవ్వనులే, అంతా మనదే అంటూ నవ్వారు. అభి రూమ్లోకి వచ్చింది సిరి. నా రూమ్ అని గేరగా చెప్పాడు అభి. ఐబ్రో వేవ్ చేసి మనది అని నొక్కి పలికింది సిరివల్లి. ఇప్పటిదాకా నాది, ఇక నుండి నీది కూడానులే, ఏడు మొహం పెట్టకు అని ఉడికించాడు. మిస్టర్ ఎరగంట హస్బెండ్, నాకు ఏడవడం రాదు, ఏడిపించడమే వచ్చు, సో ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదనుకో అని నాలుగు అడ్డం కరిచింది సిరివల్లి. నువ్వు పెళ్ళాను కాదే బాబు, డెవిల్వన్నీ పళ్ళు నూరి. అభిరామ్, గుడ్ క్యాచ్ అబ్బాయి, పైకి వస్తావు అని భుజం తట్టింది. నీ అంటూ సిరిని మిలేసి పట్టుకుని బిగ్ కౌగల్లో బంధించాడు అభి. కూతురి బాధ చూసి ప్రసాద్ మూర్ఖత్వం ముదిరిపోయింది. ఆఫీస్కి వెళ్ళిన ఆనంద్ని టార్గెట్ చేశాడు ప్రసాద్. కూతురికి జరిగిన అవమానం ఒక పక్క, తనకంటే పై స్థాయిలో ఇప్పుడు ఆనందం ఉండటం జీర్ణించుకోలేక మాటల యుద్ధానికి తెరతీశాడు. లంచ్ చేస్తుండగా, ఏంటి ఆనంద్ గారు, కోడలు వస్తూనే మీకు ప్రమోషన్ కూడా మోసుకొచ్చినట్లుందే అని ప్రమోషన్ కోసం వెంపర్లాడి నా కూతురిని కాదని ఆ సిరివల్ని కోడలుగా చేసుకున్నారు అడిగాడు వెటకారంగా ప్రసాద్. ఆనంద్కి కోపం బుస్సుని పొంగింది. అయినా బాధతో ఏదో అంటున్నాళ్లే అనుకుని ఊరుకున్నాడు. ఏంటి ఆన్సర్ లేదని రెట్టించాడు. చిన్నగా నవ్వారు అంతే ఆనంద్. ఏంటి నవ్వితే అయిపోతుందా, ఎన్నాళ్ళు నీ నీతి నిజాయితీ ఉంటూ ఊరేగుతుంటే నిజమే అనుకుని అందరం మోసపోయాం అని స్టాఫ్ మొత్తాన్ని చూసి వాళ్ళు మంచి ఇంట్రెస్టింగ్గా చూడడం చూసి రెట్టింపు ఉత్సాహంతో తన నోటికి పని చెప్పాడు ప్రసాద్. ఆనంద్ కౌంటర్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది, చూద్దాం. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.